ఈరోజు కళాకారుల ఐక్య వేదిక వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఇచ్చే వేదికను అలంకరించిన మున్సిపల్ చైర్పర్సన్ శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా ఎల్లారెడ్డి గారికి, దీని సాంస్కృతిక శాఖ డైరెక్టర్ పెంచలే గారికి, డాక్టర్ బాలరాజు గారికి, శ్రీనివాసరాజు గారికి, గోపి గారికి, కృష్ణారావు గారికి, అదేవిధంగా జాషువా గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి, ఈ కళాకారుల తరఫున సుబ్బరాయుడు గారు, వెంకటరెడ్డి గారు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి చేసిన కళాకారులందరికీ, సోదరీమణులందరికీ కూడా పాత్రికేయులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, దాదాపు ఎందుకంటే ఈ రోజుల్లో టీవీ సీరియల్స్ కావచ్చు, సినిమాలు కావచ్చు, యూట్యూబ్లు కావచ్చు, వాటి మోజులో పడి ఈ కళారంగాన్ని నిజంగా ఈ కళా రంగం అంతరించిపోతున్న రోజుల్లో ఇలాంటి కళాకారులు నిజంగా డెప్యూటీ వెంకటరెడ్డి గారు కావచ్చు, ఎన్నో దాదాపు 20-30 సంవత్సరాల నుంచి నిజంగా ప్రతి కార్యక్రమానికి కూడా నేను పర్మనెంట్ గెస్టును, ఏ చిన్న కార్యక్రమం కానీ పెద్ద కార్యక్రమం కానీ ఎన్ని పనులు ఉన్నా, అదేవిధంగా మన వెంకటరెడ్డి గారు వచ్చిన ఈ మధ్య 10 రోజులు ఇప్పుడు అనుకుంటా ఈ మాదిరి ప్రభుత్వం తరఫున సాంస్కృతిక కార్యక్రమాలు ఈరోజు మేము సంక్రాంతికి జరపాలనుకున్నాం. మీరు లెటర్ ఒకటి ఇస్తే అది అవుతారంటే యాదవుతారు ఏంటంటే పాపం నీ ఆశ కానీ ఇది అడుగుతా ఇవన్నీ కావే ఊరికే నువ్వు అడుగుతావా కాబట్టి నేను లెటర్ ఇస్తా అని వాళ్ళ సీఓ నెంబర్ పాపం నాకు తెచ్చివ్వడం జరిగింది. ఆ సీఓకి నేను లెటర్ వాట్సాప్ పెట్టాను. వాట్సాప్ పెట్టి ఫోన్ చేస్తే బిజీగా ఉన్న మా ఆయన ఫోన్ చేశాడు. సార్ మీ లెటర్ చూశాను సార్, ఎమ్మెల్యే గారు నేను మీ లెటర్ చూశాను, తప్పకుండా చేస్తానే. నిజంగా నాకే ఆశ్చర్యమైంది. కనీసం ఒక గంటకు నాకు మళ్ళీ ఆయన ఫోన్ చేసి ఆయన ఆర్డర్ నాకు వాట్సాప్ పెట్టాడు. సార్ మీకు ఆర్డర్ ఇచ్చినా సార్, మీకు మీరు ఇంతగా నన్ను అడిగినారు కళాకారుల కోసం మీకు ఆర్డర్ ఇచ్చినా సార్ పెట్టి నేను వెంకటరెడ్డికి ఆ ఆర్డర్ను ప్రింట్అవుట్ చేసి ఆర్డర్ పంపించాడు సీఓ గారు. నేను నిజంగానే ఆ రోజు నేను చెప్పడం జరిగింది. నిజంగా ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో జరిపాం. గతంలో పాపం ఒకసారి వెంకటరెడ్డి జరిగితే ఆ డబ్బు రాక 10-15 సార్లు నేను అందరికీ ఫోన్లు చేసేది. డబ్బు రాలేదు. నేను పెంచలే గారు కూడా తెలుసుంటుంది. అదేవిధంగా వెంకటరెడ్డి ఎన్ని వస్త్రాలు రావడం ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఈ వచ్చిందా చాలా సార్లు నేను కూడా ఫోన్ చేసిన. ఎందుకంటే కళాకారులు ఈరోజు నిజంగా కళాకారుల పరిస్థితి ఎట్లుంటారంటే వాళ్ళ ఇంట్లో అన్నానికి తిండికి తెలియదు కూడా పరువు పాపం. వాళ్ళు కళలంటే డ్రామాలంటే తెల్లవారులు నడిచేదా పోతారు, తెల్లవారులు అక్కడే కూర్చుంటారు, ఆ పద్యాలు వింటారు. ఎందుకంటే వాళ్ళకి చెవులు సీసం పోసినట్టు ఆ పద్యాలు వింటా ఉన్నా జ్ఞానపూర్వకాన్ని అది అంత పిచ్చి మమకారం. ఈ రోజు నిజంగా సంవత్సరం నేను ఎంతో మంది చూస్తూ ఉంటా. నిజంగా ఎందుకంటే నేను కళాకారుని కాదు, కానీ కళలంటే నాకు ప్రేమే, అభిమానమే. పాడే వాళ్ళు అంటే ఇంత ఎన్నో జరుగుతుంది, నాకు కూడా ఇష్టమే. ఎందుకంటే ప్రోత్సహించాలా. దాదాపు ఎన్నో కార్యక్రమాలు జరిపాం. ఇక్కడ రాయలసీమ పద్య పోటీలు పెట్టాం, ఘంటసాల పద్య పోటీలు పెట్టాం, ఎన్నో కార్యక్రమాలు చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు. అదేవిధంగా మన పాపనపల్లి ఇక ఎప్పుడు కూడా పాపం ఇంతకుముందు అనవాచార్య నేను మా సంకీర్తన జరపాలంటే ఆ రోజు కూడా ఇక చిన్న కార్యక్రమం పెద్దదో అయింది ఏం కావు. చిన్నదైనా పెద్దదైనా వచ్చి ఆ కార్యక్రమం విజయవంతం అయ్యడానికి కోసం నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా అందించడం జరుగుతుంది తప్పకుండా. ఎందుకంటే ఇంత మీరు కష్టపడి పాపం ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఈరోజు నాకు కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు రాయచెట్లో సాయంత్రం రాయచెట్టు నుంచి కష్టంగా ఎందుకంటే ఈ కార్యక్రమానికి పోవాలా, 10 నిమిషాలైనా హాజరై పోవాలా అనే ఆలోచనతో రాయచెట్టు నుంచి నేరుగా మీటింగ్ ఇక్కడికే రావడం జరిగింది. ఎందుకంటే మీరు కళాకారులు ఇంతమంది పాపం ఇంత పెద్ద వయసు ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి మీరు కళల మీద మమకారంతో, ఎందుకంటే ఈ ప్రాంతం ఎందుకంటే చెయ్యేటి నది ఒడ్డున కావచ్చు, ఈ ప్రాంతంలో తాగిన నీరు వల్ల కావచ్చు. ఎందుకంటే 500 సంవత్సరాల క్రితం తాళ్ళపాక అన్నమాచార్యుడు వారి జన్మస్థలం అభిప్రాయ
విశ్వవ్యాప్తిగా చాటి చెప్పిన మహనీయుడు, గొప్ప వ్యక్తి. అలాంటి అన్నమాచార్యుల వారసులం మనం. ఎందుకంటే అన్నమాచార్యుల వారిని ఆయన మర్చిపోతారు. ఎందుకంటే ఆయన్ని దేశ ప్రపంచ విశ్వవ్యాప్తంగా ఆయన మహిళగా మనం చాటి చెప్పాలి. ఆయన వారసులు కానీ నేను కూడా దాదాపు ఆయన నడిచిన బాటలో దాదాపు 23 సంవత్సరాలు అన్నమాచార్య గోవిందరావు పాదయాత్ర చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంత వాసిగా ఆయన ఈ ప్రాంతంలో జన్మించారు. ఎందుకంటే ఆ రోజుల్లోనే ఆయన కేవలం భక్తి పాటలే కాదు, సామాజికంగా కావచ్చు, కుల మతాలకు అతీతంగా ఎన్నో 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 గానం చేసి ఆయన ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక గొప్ప మహనీయుడు ఆయన. అలాంటిది అదేవిధంగా పోతన కావచ్చు, ఈ ప్రాంత వాసులనే అన్నయ్య కావచ్చు, ఈ ప్రాంత వాసులని కూడా చెప్పుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు ఒంటిమిట్ట కోదండ రామాలయం కూడా ఈ ప్రాంత మన జిల్లాకి ఒక స్టేట్ టెంపుల్ గా భద్రాచలం తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత అది ఒక స్టేట్ టెంపుల్ గా మన ప్రాంతంలో ఏర్పడి ఉన్నాడు. అదేవిధంగా స్వామినాథ ఆలయంలో ఒక చరిత్రకు అర్థం పట్టే విధంగా రాజంపేట ఈ ప్రాంతం ఇది. అదే ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో వాళ్ళందరికీ వారసులుగా మనం కూడా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. అదేవిధంగా పాపం వెంకటరెడ్డికి ఇంట్లో కలుస్తారో లేదో తెలియదు. ఇంటికి పోయిన భార్య తింటూ తప్ప వెంకటరెడ్డి పిల్లల దగ్గర కానీ వెంకటరెడ్డి భార్య దగ్గర కానీ పాపం ఈ రోజు కళ్ళంటే దావా అంటే 3 రోజులు ప్యాంట్ పెరుగుతూ ఉంటాడు. దావా నిపడితే ఆ వెంకటరెడ్డికి సంబంధించిన పక్కన 7 మంది ఉంటారు పాపం ఎప్పుడు. ఎందుకంటే కళలంటే అభిమానించే వ్యక్తులు వాళ్ళని జరిగినా జరగకపోయినా కళల మీద మమకారం. అదేవిధంగా దాతలు తిరగంగా వాళ్ళు ఇచ్చేది ఏముండదు. పాపం ఏదో అంతో ఎంతో చేతిలో పెడతారు. ఆ అంతో ఇచ్చే దానితో ఏమాత్రం మనం సరిపోరు. అదేవిధంగా మన శేఖర్ ఉన్నాడు. ఈ జీఎంసీ పాపం పరిమితిగా ఏ చిన్న కార్యక్రమం జరిగినా ఏది కాదనకుండా ఇబ్బంది లేకుండా వాళ్ళు చేస్తారు. అదేవిధంగా మన శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, మన ఎల్లారెడ్డి కావచ్చు, వారు తగినంత ఏదో చిన్న సహాయ సహకారం అందిస్తే దాంట్లోనే ఈ కళ ఎన్ని కూడా నెట్టుకొస్తా ఉండడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఇలాంటి కళలన్నీ బతుకుతున్నాయని వారి నిజంగా వారి శ్రమే వారి కృషి అని చాలా ముఖ్యంగా అందరికీ కూడా చెప్పక తప్పదు. మీరు భవిష్యత్తులో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు ఇంకా జరపాలని మనసారా కోరుకుంటూ ఈరోజు అదేవిధంగా పెంచిలే గారు మన ప్రాంతవాసి, మేము ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తి, ఆయన కూడా సహకారాలన్నీ కూడా తీసుకోండి. అదేవిధంగా కొత్తగా మనకు బాబు జాషువా గారు, ఆయన నిజంగా జాషువా గారు కూడా పెద్ద కవి. నాకు నిజంగా వాళ్ళ మనవడు కూడా ఈరోజు రాజకీయానికి రావడం, ఆయన కూడా ఒక పద్యం బ్రహ్మాండంగా పాడడం చాలా సంతోషం. అదేవిధంగా నిజంగా నా గురించి మాట్లాడు, నేను అంత వ్యక్తిని కాదు పాడుతూ ఉంటే కేవలం కాదని లేకపోయినాను. ఏదో నేను ఉన్నతలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని అంటే ఈరోజు మీతో మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తూ జై హింద్.